హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఈరోజు కిచెన్లో ఇంకా ఎక్కడైనా ఏ విధంగా అయినా పొదుపు చేయొచ్చా అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. కిచెన్లో పొదుపు అంటే ఎక్కువగా ఆడవాళ్ళకే తెలుస్తుంది కదా. కిచెన్లో పొదుపు వల్ల వేలు లక్షలు ఏమీ పొదుపు అవ్వండి. కనీసం ఏదో గుడ్డులో మెల్లలాగా కొంచెం అయితే పొదుపు అయితే అవుతాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం. అన్నిటికన్నా ఎక్కువగా కిచెన్లో నేను ఎక్కువగా పొదుపు చేసేది నెయ్యి అనే చెప్తానండి. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం మేము నెయ్యి వెన్న ఎక్కువగానే వాడతాము. అంటే ఎక్కువ రిఫైన్డ్ ఆయిల్స్ అయితే వాడమండి. ఎక్కువ నెయ్యి వెన్న లేదంటే ఇంట్లో ఆడిపించుకున్నటువంటి నువ్వుల నూనె ఈ విధంగా ఇవే వాడతాము. డీప్ ఫ్రైస్కి మాత్రమే రిఫైన్డ్ ఆయిల్స్ అయితే వాడతామండి. కాబట్టి మాకు నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది. బయట నెయ్యి తీసుకోవాలంటే కేజీ వచ్చి 600 అండి. అదే ఇంట్లోనే మనం కొంచెం కొంచెం మేగడ తీసుకుంటూ చేసుకోవడం వల్ల 600ని మిగిల్చచ్చు కదా. ఈ మేగడ అయితే నెల రోజులు అవుతుందండి నేను స్టాక్ పెట్టి. అంటే మీకు వీడియోలో చూపిందామని చెప్పి నెల రోజుల నుంచి చేయలేదు. లేదంటే నేను 2 వారాలకు ఒకసారి మేగడ తీసుకుని వెన్న చేసుకుని నెయ్యి చేసుకుంటాను. ఇప్పుడైతే మీకు ఒకసారి వెన్న తీయటం చూపిస్తూ దాంతోపాటు మనం ఎక్కడెక్కడ ఇంకెక్కడ మనీని మిగల్చచ్చో చూపిస్తానండి. ఫస్ట్ అయితే వెన్న తీస్తున్నానండి. అంటే నాకు మిక్సీలో అయితే ఈజీగా అయిపోతుందండి. అందుకని మిక్సీలోనే తీస్తున్నాను. ఇది నెల రోజులది కాబట్టి 3 సార్లు అయితే వేయాల్సి వచ్చిందండి మిక్సీలోని. మనం మిక్సీలో వెన్న వేసేటప్పుడు దాంతోపాటు కాసిన్ని వాటర్ కూడా పోస్తాం కదా. అలా వాటర్ పోయకుండా మనం ఈ మజ్జిగనే కొంచెం పోయడం వల్ల మనకి మజ్జిగ ఎక్కువ ఉండదండి. లేదా ప్రతిసారి నీళ్ళు పోయడం వల్ల మజ్జిగ ఎక్కువైపోతుంది. ఈ మజ్జిగేమో అందరూ తాగడానికి ఇష్టపడరు కదా. తాగడానికి ఇష్టపడేవారు ఆ విధంగా వాటర్ అయితే వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఈ మజ్జిగని నెయ్యి తీసిన మజ్జిగని పెద్దగా తాగడానికి అయితే ఇష్టపడరు. అలాగని చెప్పి నేనైతే పడేయనండి ఆ మజ్జిగని. ఆ మజ్జిగతో కూడా మనం ఏమేం చేయొచ్చో ఇప్పుడైతే చూపిస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇది ఫస్ట్ టైం తీసినటువంటి వెన్న అండి. ఇప్పుడు సెకండ్ టైం కూడా నేను వెన్న తీస్తాను. అంటే ఎక్కువ మేగడైతే ఉంచేసాను కదా, అందుకని సెకండ్ టైం కూడా వెన్న తీస్తాను. మనం ఈ వెన్నని 2 టైమ్స్ అయితే వాటర్లో కడుగుతాం కదా. నేనైతే ఒకసారి మజ్జిగతో కడిగేసి రెండోసారి నీళ్ళతో కడుగుతానండి. చూడండి, మళ్ళీ రెండోసారి మేగడని అయితే వేస్తున్నాను. మేగడని వేసి ఈసారి వాటర్ వేయకుండా మజ్జిగ వేస్తున్నానండి. వాటర్ వేస్తే మళ్ళీ ఇందులో కూడా మజ్జిగ వస్తుంది. అప్పుడు అలా అలా మజ్జిగ ఎక్కువైపోతుంది. అలా కాకుండా మనం స్టార్టింగ్ వేసుకున్నప్పుడు ఉన్న మజ్జిగనే ఇప్పుడు కూడా వేస్తే మజ్జిగ అంత ఎక్కువ అవ్వదు. అలాగే వేస్టేజ్ కూడా అంత ఎక్కువ ఉండదండి. నెయ్యి అందరూ చేసుకునేదే అండి. కాకపోతే ఇందులో కూడా ఎలా మిగల్చచ్చు, ఈ మజ్జిగని ఎలా వాడుకోవచ్చు అనేది అయితే నేను ఎలా వాడుతాను అనేది మీ అందరికీ చూపిస్తున్నాను. ఇదిగోండి, రెండోసారి ఇంత వెన్న వచ్చింది. ఇది కూడా ఒకసారి మొత్తం తీసేసి మళ్ళీ మూడోసారికి వేసుకోవాలి కదండి. అందుకని మొత్తం తీసేస్తున్నాను. ఇదిగో చూసారా, రెండోసారికి ఇంత వెన్న ముద్ద అయితే వచ్చింది. ఇంకా అలా ఉంచేస్తే లోపల మనకి పేరుకుపోయి ఉంటుంది కదా చుట్టూతాను, అది కూడా పట్టుకుంటుందండి. అందుకని కాసేపు అలా వదిలేద్దాము. ఇప్పుడైతే ఇంకొన్ని మూడోసారి కూడా వేసేస్తున్నాను. ఏదైనా చివరి వరకు వాడాలండి. చివరి వరకు వాడితేనే మనకి, అంటే మనకి అని అన్న కానీ నాకు చివరి వరకు వాడితేనే ఒక విధమైన సంతృప్తి అండి. అది కూడా వేస్ట్ అవ్వలేదు కదా అనే భావన అయితే నాలో ఉంటుంది. చూడండి, మళ్ళీ మజ్జిగ వేసుకొని దీన్ని కూడా ఒక తిప్పుకొని వస్తాను మళ్ళాను. చూసారా, ఈ విధంగా అయితే మనకి వెన్న అయితే రెడీ అవుతుంది. ఇంకా మేగడ అయితే అయిపోయిందండి. అందుకని మొత్తం ఊడ్చేస్తున్నాను. మూతకున్నది మొత్తం గిన్నెకి పట్టింది అంతా ఊడ్చేస్తున్నానండి. ఊడ్చేసి ఇందాక నేను చూపించాను కదా 2 సార్లు వేసాను, మళ్ళీ సేమ్ అందులోకే వేసేస్తున్నాను. మొత్తం గిన్నెకి చుట్టూతా ఉన్న వెన్న కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. చాలా వెన్న అయితే వచ్చిందండి, గిన్నె అంతా అయిపోయింది. ఈ విధంగా అయితే వెన్నని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇది హెల్దీ కూడాను. నేనైతే లీటర్ పాలు వేస్తానండి.
లీటర్ పాలు వేసి ఒక పావు లీటర్ వరకు టీకి తీస్తాను. ఒక పావు లీటరు మా పాపకి తాగిపిస్తాను. ఒక అర లీటర్ అయితే పెరుగు తోడు పెడతానండి. అర లీటర్ మీద పెరుగు తోడు పెట్టిన పైన వచ్చే మీగడని గిన్నెలోకి కలెక్ట్ చేస్తాను. మేమైతే పాలు బయట పోయించుకుంటామండి. మాకు లీటర్ పాలు వచ్చి 80 రూపాయలండి. మాకు నెయ్యి రూపంలో ఒక 600 అయితే మిగులుతుంది నెలను. ఇది నేను వాడుకోవడమే కాదండి, బయట ఎవరికైనా కావాల్సినా కూడా పోస్తూ ఉంటాను. అయితే వెన్నని ఒకసారి పెరుగులో మొత్తం కడిగేసి దాని దగ్గరికి తీసేస్తే ఒక ముద్ద కింద వస్తుంది. దానిని నీటిలో కడుగుతానండి. చాలామంది నీటిలోనే 2 సార్లు కడిగేస్తారు, కానీ నేను 2 సార్లు కడగనండి. ఒకసారి మజ్జిగలో కడిగిన తర్వాత ఒకసారి నీటిలో కడుగుతాను. ఆ మజ్జిగను కూడా పడేనండి, వేస్ట్ చేయను. అంటే అలా చాలామంది అలా తాగేస్తారు, కానీ మా వాళ్ళు దాన్ని తాగడానికైతే ఇష్టపడరండి. అందుకని ఆ మజ్జిగని ఒక్కొక్కసారి మజ్జిగ చారు కింద పెట్టేస్తాను. ఒక్కొక్కసారి ఆవళ్ళు వేసి ఆ మజ్జిగనైతే ఆవడలో వేసేస్తాను. ఒక్కొక్కసారి అయితే పుల్లట్ల కింద వేస్తానండి ఆ మజ్జిగని. ఆ మజ్జిగనైతే ఒక క్యాన్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆవళ్ళు కట్ట వేసినప్పుడు ఈ మజ్జిగను వాడేస్తూ ఉంటాను. అయినా పుల్లట మజ్జిగ మంచిదని చెప్తున్నారు కదండి, అయినా కూడా మా వాళ్ళు ఎందుకో ఇది తాగడానికి ఇష్టపడరు. ఒక్కొక్కసారి ఇందులో కొంచెం జీలకర్ర, చిన్న అల్లం ముక్క, కొంచెం కరివేపాకు వేసుకుని ఒక నైట్ అంతా అలా వదిలేసి మరుసటి రోజు తాగితే చాలా బాగుంటుందండి. నేను ఒక్కదాన్ని మాత్రమే తాగుతానండి, మా వాళ్ళు ఎవరు తాగరు అలానా. అసలు ఏంటో మరి దీన్ని తాగడానికి వాళ్ళు ఎవరు ఇష్టపడరండి. అంటే మరీ పుల్లగా ఉండడం వల్ల, లేదంటే లాస్ట్లో కొంచెం సిరిసేది అనిపిస్తుంది కదా, దానివల్ల మరి. కానీ ఇదే మజ్జిగ వాళ్ళకి తెలియకుండా పుల్లట్లు వేసినా శుభ్రంగా తినేస్తారండి, లేదా మజ్జిగ చారు కాసినా శుభ్రంగా వేసుకుని తినేస్తారు. ఆ వాళ్ళు అయితే ఇంక చెప్పనవసరం లేదు. దేన్ని వేస్ట్ చేయకుండా వాడుకోవడం కూడా మన సంపాదనేనండి. మెయిన్ ఈ తరం పిల్లలు ఏంటంటే, అంటే వాళ్ళు వృత్తిరీత్యా కావచ్చు, లేదంటే నిన్నటి దివాలు తింటున్నామా అనే ఉద్దేశం కావచ్చు. దానివల్ల ఏంటంటే తెలియట్లేదండి, ఏ వస్తువు కూడా కంప్లీట్గా వాడట్లేదు. అన్నీ కూడా 3/4 వంతు వాడుతున్నారండి, ఒక వంతు అలానే వదిలేస్తున్నారు. అలా కాకుండా ఏదైనా సరే కంప్లీట్గా వాడడం నేర్చుకోవాలండి. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా ఈ వాటర్లో కడిగేసి ఒక గిన్నెలోకి అయితే పెట్టేసుకుంటానండి. నెయ్యిది, అదే వెన్న. దీన్ని ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, ఎందుకంటే నెయ్యి నాకు ఇంకా ఉంది. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత దీన్ని అప్పుడు కాస్తాను. చూసారా, ఇంకెంత వచ్చిందండి ఒక నెల రోజులది వెన్న. ఇదిగోండి, ఈ విధంగా అయితే గిన్నెలోకి మార్చేసుకున్నాను. ఈ వాటర్ కూడా నేనైతే వేస్ట్గా పడేనండి, మొక్కలకి వేసేస్తాను. చూడండి ఒకసారి మీరు కూడా చూడండి, ఈ విధంగా అయితే మొక్కలకి వేసేస్తాను. మజ్జిగ మొక్కలకి బలం అంటండి. తర్వాత ఇది మేగడ తీసిన గిన్నె అండి. ఇది కూడా వెంటనే కడిగానండి, ఇంకా అందులో ఎక్కడ దుక్కుని మేగడ ఉండిపోద్దని నా భయం. అందుకని దాంట్లోనే పిండి అయితే కలిపేస్తున్నాను. అంటే ఇది పుల్లట్లకండి. పుల్లట్లకైతే మనం వరిపిండి కలుపుకుంటాం కదా, వరిపిండి ఒక కప్పు వేసుకుని దీంట్లోనే ఈ మజ్జిగని అయితే వేస్తున్నాను, పడేయకుండాను. ఇంకా ఇందులో కూడా అక్కడక్కడ వెన్న ఉంటుందండి. ఈ విధంగా అయితే ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకొని మనం అట్టు పోసుకుంటే చాలా బాగుంటుందండి అట్టు. ఇప్పుడైతే పోయట్లేదు అట్టు, ఇప్పుడు పిండి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈవినింగ్ మా అమ్మాయి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి స్నాక్స్ కింద అయితే వేసిస్తానండి. దీంతో పుల్లట్లు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మనం వెన్న చేసిన మజ్జిగని తెలియదండి, బాగుంటుందండి. పుల్ల పుల్లగా ఉంటాయి అట్లు, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే ఇందులో సాల్ట్, అలానే కొంచెం జీలకర్ర వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. అట్లు వేసే ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేస్తాను. పైన కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే క్యారెట్ తురుము ఇలాంటివి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. లేదా మనకి పొడి ఉంటుంది కదా, ధనియాల పొడి కానీ నువ్వుల పొడి కానీ, అది కూడా వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మజ్జిగను కూడా పడేనండి, నేను మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకో చూసారా, క్యాన్లోకి పంపేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఎందుకంటే దీన్ని ఆవాళ్ళు వేసినప్పుడు వాడేసుకోవచ్చని.
దీని మీద కూడా ఒక మూత అయితే పెట్టేస్తున్నాను. దీని తర్వాత చూపించే టిప్ ఏంటంటే పేస్ట్ అండి. మా వాళ్ళు పేస్ట్ చివరి దాకా పిండుతారు. అలా మడత పెట్టి మరీ పిండుతారు. అయినా సరే ఇంక అందులో ఏమీ రాదు అన్నప్పుడు ఇంక దాన్ని అయితే తీసేసి పడేస్తారు. కానీ నేనైతే అలా కాదు కదండి. నేనైతే పేస్ట్ని 2 ముక్కల కింద కట్ చేసి దాన్ని అయితే మళ్ళీ బ్రష్కి పెట్టుకుని వాడుకుంటాను. లేదు అనుకుంటే అందులోంచి పేస్ట్ తీసేసి ట్యాప్స్ అవి ఈజీగా క్లీన్ అవుతాయండి. పేస్ట్ తోటి అలా కూడా క్లీన్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను ట్యాప్స్ అది క్లీన్ చేయట్లేదండి. మొన్నే క్లీన్ చేశాను. మీకు మరొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇదైతే ఈ విధంగా కట్ చేసుకున్న దాంట్లో చూసారా ఎంత పేస్ట్ ఉండిపోయిందో. ఈ విధంగా అన్ని వస్తువుల్ని కూడా మనం చివరి వరకు వాడితే మనకి ఎంతో కొంత అమౌంట్ అయితే మిగిల్చొచ్చండి. పేస్ట్‌లో ఏం మిగిలిస్తారు అని అనుకుంటారేమో. ఈ పేస్ట్‌ని ఇలా కట్ చేసి వాడడం వల్ల ఇంకో 2, 3 రోజులు వస్తది కదా! ఆ 2, 3 రోజులు కొత్త పేస్ట్ తీయనవసరం లేదు. ఇదొక చిన్న ఐడియా అండి. అందరి ఇళ్లలోనే వాడే ఉంటారు అలానా. ఈ విధంగా చిన్న చిన్న మార్పులు, చేర్పులు చేసుకుంటూ మనమైతే కొంచెం కొంచెం పొదుపైతే చేసుకోవచ్చండి కిచెన్‌లోని. అయితే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.